ఓకే. ఈరోజు కీర్తన 38. దీంట్లో మనము ఒక తండ్రి యొక్క శిక్షణ ఎలా ఉంటుంది అనేది గూడా చూడొచ్చు. అలాగే కొన్ని మాదిరికరమైనటువంటి విషయాలు గూడా చూడొచ్చు. దావీదు జీవితంలో తను ఒక మంచి ఒక కుమారుడుగా ఇక్కడ కనబడతాడు. ఏంటంటే ఈ ప్రార్థన 38. సో, యెహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నాయి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి కృంగియున్నాను. సో, ఇలాగూ దావీదు ఇంకా కొన్ని మాటలు అక్కడ చెప్పడం చూస్తాం. మరి ప్రభువుని వేడుకుంటున్నాడనమాట. అంటే నా మూర్ఖత వల్లనే కలిగిన గాయాలని, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదని. మరి ఇవన్నీ మనకి అలర్ట్ ఇచ్చేవి గూడా. అంటే మనం ఒక పాపంలో మనం జీవించినట్లయితే అవి ఎటువంటి పర్యవసానాలు వస్తాయని. అలాగే ప్రభు యొక్క చెయ్యి ఆయన మీద భారంగా ఉందంట. అంటే మరి ప్రభు యొక్క ఆత్మ కలిగిన వ్యక్తులము ఆత్మ దుఃఖపరచబడుతున్నప్పుడు మనకు అర్థమవుతుందనమాట. అంటే మన జీవితం మనకి భారంగా ఉంటది. మన జీవితంలో తెలియని ఒక భారం పాపము ఒక భారాన్ని పెడతది. సో, అది నిజానికి ఆ భారం నుంచి విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. మరి ఎప్పుడైతే అంటే ఎందుకు మరి ఆ భారము నీ చెయ్యి నా మీద భారంగా ఉందంటే, తండ్రి ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి మరి పాపంలో గుండా వెళ్తున్నాడు అలా వదిలేయడు గానీ, తనకు శిక్షణనిచ్చి అంటే తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఆయన గద్దించినటువంటి ఆయన కుమారుడెవడు? మరి ఆయన ప్రేమించే వారినందరిని ఆయన గద్దించును కదా! అనే మాటలు మనం చూడొచ్చు. అలాగూ మన జీవితంలో మరి ఏదైనా ఒక బర్డెను మోస్తున్నాము, లేకపోతే ఏదైనా బర్డెన్ కలుగుతుంది అంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాలనమాట. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పరచబడిందనేది. ఒకవేళ ఇది నా పాపం వలన, లేతే నా ఇష్టానుసారమైన జీవితం వల్ల అనేది చెక్ చేసుకోవాలి. సో, ఇకపోతే ఈ 12 నుంచి కొన్ని మాటలు మనం చూడొచ్చు. 12-16లో నా ప్రాణం తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నా కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయాలను పన్నుచున్నారు. చెవిటివాడినైనట్టు నేను వినకయున్నాను. మూగవాడినైనట్టు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడినైతిని, ఎదురు మాట పలుకలేని వాడినైతిని. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. అక్కడ చూడండి. అంటే ఆయనకి శత్రువులు లేపోతే ఆయన విరోధులు ఆయన్ని ఏమైనా చేయాలని హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయాలు పలు చేస్తున్నారు. పన్నుచున్నారు. ఆ విషయం ఆయనకు తెలిసింది. తెలిసింది విన్నాడు. కానీ ఆయన ప్రతిస్పందన ఎలా ఉందంటే, చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను. మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. అది చాలా మంచి మాదిరికరం. అంటే మనకి దూషించేవాళ్ళు వీళ్ళందరూ అది మనల్ని అంటే మాటల చేత గాయపరిచే వాళ్ళున్నప్పుడు మన ప్రతిస్పందన తిరిగి గొడవ పడడము, గాయపరచడం కాదు. చెవిటివాడినైనట్టు అంటే మనం చేసేది మంచి గూడా ఈళ్ళు చెడు కోసం చేస్తున్నారనే కామెంట్స్ గూడా వినిపిస్తుంటాయి. విమర్శలు. సో, ఆ టైంలో చెవిటివాడినైనట్టు నేను వెనకయున్నాను. మూగవాడినైనట్టు నోరు తెరచుట మానితిని. అంటే తిరిగి గొడవ పడడానికి నోరు తెరవలేను. నేను ఇది మనం ముందు కీర్తనలో చూసాం. ఎవడైనా మరి 34 కీర్తనలో మంచి దినాలు చూడగోరు అంటే, వాడు కపటపు మాటలు పలకకూడదని, చెడ్డ వాటిని ఉచ్చరింపకూడదని ఉంటుంది. సమాధానం వెదికి వెంటాడాలని. అలాంటిదే. నేను వినలేని వాడినైతిని. అంటే అసలు నేను వినలేదు అన్నాడు. ఎదురు మాట పలుకలేని వాడినైతిని. అలా తనను తాను తగ్గించుకున్నాడు. 15వ వచనంలో మరి ఆయన సొల్యూషన్ ఏం చెప్తున్నాడు? మరి అలాగే ఉంటే ఇలా అన్యులు గూడా ఇలా కొంతమందుంటారు. అన్నిటిని చేసేవాళ్ళు. కానీ వాళ్ళు చెయ్యంది మనకొక అవకాశం ఏంటంటే డెలివరెన్స్‌కి యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. అది ఇంపార్టెంట్. అలాగ చేయక దేవుడి కొరకు కనిపెట్టుకో. లేకపోతే మనం ఫ్రస్ట్రేషన్ అయిపోతాం, డిప్రెషన్ అయిపోతాం, డిస్కరేజ్ అయిపోతాం. మనం అది ఆ శ్రమల గుండా మనం ఏం చేయాలంటే ప్రభు వైపు చూడాలి. అప్పుడు మనకి డెలివరెన్స్ అనేది కనబడతది. సో, మరి 18వ వచనంలో ఆయన రిపీట్ అయినట్లు కనబడతది. నా దోషం నేను ఒప్పుకుంటున్నాను. నా పాపం గురించి విచారపడుచున్నాను. అంటే ఆ శ్రమ ఆయనలో పశ్చాత్తాపం కలుగజేసింది. మరి మనం గూడా అంటే పశ్చాత్తాపపడి ఏమంటారు దాన్ని మనం తగ్గించుకోవాలి. అలాగే నేను యెహోవా నన్ను విడవకుము. నా దేవా నాకు దూరంగా ఉండకుము.
నా సహాయానికి రా ప్రభువా అని ప్రభువుని మరలా ప్రభువు మరి మరి పా ఆయన నిజంగా ప్రార్థించే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. అట్ ద సేమ్ టైమ్ భక్తిహీనుల యెడల ఆయన దూరంగా ఉంటాడని కొన్ని దగ్గర మనం లేఖనాల్లో చూడొచ్చు. మరి అందుకే దావీదు తన పాపం బట్టి దేవుడు దూరమైనట్లుగా తనకు కనబడి, ప్రభువా నాకు దగ్గరికి రా, లేదా నన్ను నీ దగ్గరకు చేర్చుకో అని చెప్పేసి ప్రార్థిస్తున్నట్టు చూస్తాం. పశ్చాత్తాపము. ఇటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అలాగే మన పట్ల దూషణ పట్ల మాట్లాడే వారి పట్ల మనం ఎలా వె వైఖరి మనది ఎలా ఉండాలి. అలాగే ప్రభువు శిక్షించే కుమారుడుగా మనం శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, ఇది ఒకవేళ నా పాపం వలనైతే ప్రభువా మరి నన్ను క్షమించు అని మరలా పశ్చాత్తాపపడి మన మార్గాలను సరిచేసుకోవాలి అనేది ఈ కీర్తన యొక్క సారమై ఉంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.